అమరావతిని లక్ష్యంగా చేసుకునే సాక్షి ఛానల్లో కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అన్నారు. ముందస్తుగా వ్యూహంలో భాగంగానే ఈ షో చేసినట్లుగా అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి దిగజారుడు జర్నలిజాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సురేష్ తెలిపారు. పార్టీలు నడిపే వ్యక్తులు, కుటుంబాలు మీడియాను నడిపితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయన్నారు. వారి పార్టీ అజెండా కోసమే ఈ ఛానల్లో వాడుకుంటున్నారని ఆయన అన్నారు. దిస్ ఈస్ థరోలీ బ్యాడ్ జర్నలిజం. ఇంత బ్యాడ్ జర్నలిజం మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు పెడిలవుతుంటే నడుస్తుంటే చూస్తూ ఊరుకోలేము. దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. జర్నలిజంలో కాంటెక్స్ట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. మీరు చెప్పే విషయానికి, మీరు చెప్పే వార్తకి ఉన్న సందర్భం ఏమిటి అనేది అత్యంత ముఖ్యమైన అంశం జర్నలిజంలో. ఏ కాంటెక్స్ట్లో ఆయన అమరావతి చుట్టుపక్కల, పోనీ అమరావతిలోనే అమరావతి చుట్టుపక్కల అనుకుందాం, అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారన్న మాట ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని, అమరావతిని బాగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆయన ఏమిటా పిచ్చి మాట్లాడి ఇక ముందు మాట్లాడబాకండి అంటే అమరావతి దేవతల రాజధాని అంటే అది వేశ్యల రాజధాని అన్నాడు ఆయన. ఇది సామాజిక అంశం ఎలా అయింది? ఇది సామాజిక అంశాన్ని చెప్పిన సందర్భం. ఇది ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారు అనుకుందాం. ఆయన ఉటంకించిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, నేను ఆ రిపోర్ట్ తీసే కాపీ, ఇందులో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేదు. అది ఏ విధంగా సామాజిక అంశం ఆయన చెప్పింది అమరావతికి లింక్ చేసి నాకు అర్థం కావడంలా. వివరణ ఇవ్వదలుచుకుంటే మీరు ఆ సందర్భానికి ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. అది మీరు ఇవ్వాల్సిన వివరణ. అంతేగాని అది సామాజిక అంశం, దానికి రాజకీయం జోడించకండి. రాజకీయం ఎవరు జోడిస్తున్నారు? రాజకీయం ఎవరు జోడించారు? ఎవరు జోడించారు? ఆ మాట చెప్పినప్పుడు అమరావతి ప్రజల్లో, అమరావతి మహిళల్లో, ఆంధ్రుల్లో ఆగ్రహం పెళ్ళుబుకింది. దానికి ఎవరు రాజకీయం జోడించాల? రాజకీయం జోడించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అందులో అగ్రీవ్డ్ పార్టీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోపం వచ్చింది. ఈ లైవ్ షోలో కృష్ణవరాజు అది మొదలుపెట్టిన వెంటనే అవునవును నేను చూశాను, హిందూలోనో టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ వచ్చింది, కానీ మనం చెప్తే మన మీద అసూయ కొద్దీ చెప్తున్నారు అనుకుంటారేమో, రేపొద్దున మీ మీద పడతారేమో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మిమ్మల్ని నీచంగా ట్రోల్ చేస్తారేమో. ఆయన వాడిన పదం నీచంగా, విత్ ఇన్ ది కోట్స్, నీచంగా ట్రోల్ చేస్తారేమో అన్నారు శ్రీనివాసరావు గారు. నీచంగా అమరావతి ప్రాంతాన్ని, అమరావతి చుట్టూ సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్తున్న మాట నీచంగా కనపడలే ఆయనకి. దానికి రేపు పొద్దున రాబోయే ఆగ్రహావేశాల కారణంగా కృష్ణరాజు మీద ఎవరైనా విరుచుకుపడితే సోషల్ మీడియాలో పడిన పక్షంలో అప్పుడు అది నీచంగా ట్రోల్ చేయడం కిందకు వస్తుందట. చెప్పండి, ఇది ముందు అనుకొని చేసిన షో అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో దేవతల రాజధాని అంటాం ఏమిటి? అక్కడెక్కడో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడో పబ్లిష్ అయిన స్టోరీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారన్న ఒక సర్వే రిపోర్టును తీసుకొచ్చి ఇది ముందు అనుకోకుండా జత చేయడం సాధ్యం అవుద్దా? బుర్రలో ఆలోచన ముందు లేకుండా ఈ రెండింటిని జత చేయడం సాధ్యం అవుద్దా? దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఎ థరోలీ బ్యాడ్ జర్నలిజం.